ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సాధారణ మండలి సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి కూడా పాల్గొంటారు. నీతి ఆయోగ్ విధి విధానాలపై, నీతి ఆయోగ్కు కేంద్రం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ పై విస్తృత చర్చ జరగనుంది. ఇప్పటికే నీతి ఆయోగ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ పై పలు రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి దక్షిణ భారత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు 2 సార్లు సమావేశమై కేంద్రానికి తమ అభ్యంతరాలు తెలియచేయడం జరిగింది. మొదటి సమావేశం త్రివేంద్రంలో జరిగితే రెండో సమావేశం అమరావతిలో జరిగింది. అమరావతి సమావేశానికి దక్షిణ భారత రాష్ట్ర ఆర్థిక మంత్రులే కాక భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు పంజాబ్, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, ఢిల్లీ రాష్ట్రాలకు సంబంధించి ఆర్థిక మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశాల్లో కేంద్రం నీతి ఆయోగ్ తన జేబు సంస్థ అన్నట్టు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. నీతి ఆయోగ్ అనేది కేంద్రం రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన గ్రాంట్స్ విషయాలకు సంబంధించి సమస్యలు తలెత్తకుండా విధానాలు ఖరారు చేయాల్సిన స్వతంత్ర సంస్థ. అయితే ఈ సంస్థ తన సొంత టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అనుసరించకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సలహాలపై పనిచేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందులో ముఖ్యమైనది కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం చెప్పటం. జనాభా నియంత్రణ కోసం బాగా కృషి చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఇది నష్టం కలిగించబోతుంది అనేది ఈ రాష్ట్రాలు వ్యక్తపరుస్తున్న ప్రధాన అంశం. ఇప్పటికే ఈ అంశంపై చంద్రబాబు నాయుడు ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా దెబ్బతినేలా ఈ నీతి ఆయోగ్ వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ చేయాల్సిన పనిని కేంద్రం చేయటం ఏంటని కేరళలో జరిగిన కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం మండిపడింది. ఈ అంశాలపై రేపు 16న జరిగే సమావేశంలో చంద్రబాబుతో పాటు భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశ్నించే అవకాశం ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అధికంగా నష్టపోయింది కాబట్టి చంద్రబాబు ఈ అవకాశాన్ని వదులుకోరు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.